పీఠాపురం మండలం బి ప్రతిపాడు కొల్లప్రోలు హైవే వద్ద గల పిఎంఆర్ విద్యా మందిర్లో కరెస్పాండెంట్ పాలూరి నాగిని చంద్ర ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది విద్యార్థుల సమక్షంలో పాలూరి విజయ్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక స్ఫూర్తితో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని, అటువంటిది ఈ ఏడాది సత్యమేవ జయతే స్ఫూర్తితో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. నమస్తే అండి అందరికీ. మన ఈ 79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన పెద్దలకి, మన దేశ నాయకులందరికీ కూడా నా పాదాభివందనాలు. మన శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు నా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈవేళ మన పిఎంఆర్ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి నా ప్రత్యేకంగా మన హెచ్ఎం అండ్ మన తోటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు. ముఖ్యంగా మన ఈ సంవత్సరం మన పిఎంఆర్లో ఇచ్చిన మంచి మెసేజ్ ఏంటంటే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఇది ఒక్క నినాదం ప్రతి ఒక్క పిల్లల్లోకి తీసుకెళ్ళాము. సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది, సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది. 1-3 సార్లు ఘంటాపదంగా ప్రతి ఒక్కరి పిల్లలతో చెప్పించాము. అదే మా యొక్క స్ఫూర్తి కూడా. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఈ సంవత్సరం అయితే మాత్రం సత్యము, హానెస్టీ, హ్యుమానిటీ, మొరాలిటీ, ఇవే విలువలు ప్రతి ఒక్క పిల్లలు క్యారీ చేయాలని, ప్రతిరోజు కూడా తలుచుకోవాలని వాళ్ళకి పిలుపునిచ్చాము. అదేవిధంగా వాళ్ళ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈవేళ చాలా హ్యాపీగా ఉంది. ఈ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వర్తించినందుకు, అలాగే పాత్రిక మిత్రులు ఇక్కడికి ఇచ్చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. స్కూల్లో యాక్టివిటీస్ చేశారు కదా, ఓకే. అలాగే మన స్కూల్లో ఏవైతే మనము పిల్లలు వాళ్ళ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ నేర్చుకుంటున్న ఎక్స్ట్రా కరిక్యులర్ సంబంధించి ఒక వోకల్ మ్యూజిక్ అయితేనేమి, దాంతో ఒక పేట్రియాటిక్ సాంగ్స్ చాలా చక్కగా పాడారు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి పాడేయడం కాదు. అలాగే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మన భారతదేశ యొక్క మెయిన్ శాస్త్రీయత. సో అది కూడా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సో ఇది కాకుండా మెయిన్గా పెట్రియాటిజం మనకి నిదర్శనంగా ఈ సైనికులకు సంబంధించినంత వరకు కానీ, ఉమెన్ సేవ్ గర్ల్స్ సంబంధించినంత వరకు కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినంత వరకు కానీ నృత్య ప్రదర్శనలు చేయడం జరిగింది. అలాగే మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు చేయడం చాలా ఉత్సాహం కలిగించింది. అలాగే ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు కూడా కొన్ని వాటికి మెసేజ్లకి కంటతడి పెట్టడం కూడా చూసాము. అది చాలా మంచి తరుణం యాక్చువల్గా. అంటే మెసేజ్ అందరికీ వెళ్ళిందని ఉద్దేశించి మేము భావిస్తున్నాము. దీన్ని ప్రిపేర్ చేసిన మా యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ టీం ఎవరైతే మన అధ్యాపక బృందం ఉందో, నృత్యం కానీ, కీబోర్డ్ ప్లేయర్, మ్యూజిషియన్స్, అలాగే డ్యాన్స్ మాస్టర్, ప్రత్యేకించి తుని అవతల నుంచి కూడా వస్తున్నారు. తుని అవతల నుంచి, రాజమండ్రి నుంచి, ఓకే, అలాగే అటు మన పిఠాపురం నుంచి వస్తూ, ఓకే, మనకి ఈవేళ పిల్లల్ని ఈ విధంగా ఈ ప్రోగ్రామ్కి, స్పెషల్ అకేషన్కి వాళ్ళు తయారు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే. అండ్ పీటీ సార్కి ప్రత్యేకంగా పిరమిడ్స్ ఏవైతే వాళ్ళు చేశారో ఖచ్చితంగా మనం కూడా ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు.
ఓకే, చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ.